ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల వాక్యం చేత మాట్లాడబోచున్నాడు. ప్రభువే మాట్లాడును గాక. ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మున్నవాడు అనువాడు, ఆయన మొదటివాడు కడపటివాడు. ఇదిగో యుగ యుగములకు సజీవుడై జీవించుచున్నవాడు, భూలోకములో లెక్క చూచువాడు. గుండు నూలు ఆయన చేతిలో ఉంది. ఆయన లెక్క ఆయన చేతిలో ఉంది. మన లెక్క ఆయన చేతిలో ఉంది. లెక్క తప్పకుండా ప్రతి ఒక్కరికి తీర్పు దినములో ఉంది అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఒక మాట మాట్లాడబోచున్నాడు. కీర్తనలు 2వ అధ్యాయం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును అని ప్రభు మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే అన్యజనులు అల్లరి రేపుతున్నారు. జనములు వ్యర్థమైన దానిని తలచుచున్నవి. ఎలా వ్యర్థమైన దానిని వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన తప్పిదములు అల్లరి రేపుచున్నారు. మనుషుల మీద మనుషులే అల్లరి రేపుకొనుచున్నారు. మరి మనుషులకే ప్రేమ లేకుండా అల్లరి కలగజేయుచున్నారు. భూరాజులైతే యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. యెహోవాకును యేసుక్రీస్తు అభిషక్తుడు ఆయనకు విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీపించి ఎన్నో ఏలికలు చేస్తున్నారు, ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. అందరూ కలిసి భూరాజులు మరి ఏకీపించి ఆలోచనలు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడట. ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడట. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును అన్న సంగతి వారు ఎరగరు. మరి ఏమైనా అభిషక్తునికి తన యెహోవాకి వాళ్ళు వ్యతిరేకతగా వాళ్ళ ఆలోచనలు కుట్రలు పన్నుచున్నారు. దేవుని బిడ్డలకు విరోధముగా కుట్రలు పన్నుచున్నారు. దేవునికి కుట్రలు పన్నుచున్నారు, అల్లరి రేపుచున్నారు, వ్యర్థమైన దానిని తలస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అది కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో ఉంది. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? ఎంతకాలము నా గౌరవాన్ని మీరు మారుస్తారు? మీరు పూడుతున్నారు, చచ్చిపోతున్నారు. రానున్న ఉపద్రవం తప్పించుకోగలరా? ప్రకృతి పాడు చేశారు కదా. ప్రకృతి రానున్న నష్టాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు కదా. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెదికెదరు? వెదికి పుట్టి చనిపోతున్నారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని అంటున్నాడు. పాపము చేయకండి అని అంటున్నాడు. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములో ధ్యానించుకొని ఊరకుండుడి అంటున్నాడు. నన్ను ధ్యానించుకుని ఊరకుండుడి. ఎందుకు వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తున్నారు? ఎందుకు మరి కాని దాన్ని కొరకు మీరు మనుషుల మీదనే మనుషులు పగలు ప్రతీకారాలు, ఏదో కులం కొరకు మతం కొరకు మరి కొట్టుగా చస్తున్నారు, చంపేస్తున్నారు. రకరకాలుగా మనుషులు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనంతటికీ కారణం ఒక్క మాట మనం తెలుసుకుందామండి. నిజంగా దేవుడు రాసి పెట్టాడు. హబక్కూకు రాసిన గ్రంథములో 1వ అధ్యాయము మరి 14వ వచనములో, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుర్చి లాగి ఉన్నాడు. దేవుడు ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను అందరినీ సమానులుగా చేశాడు. కానీ వాడు సైతానుగాడు వాడు ఏం చేస్తున్నాడు? పడదోయబడిన దయ్యాలు ఏం చేస్తున్నాయంటే, దూతలే పడదోయబడి ఉన్నాయి, అవి దయ్యాలుగా మారిపోయాయి. వాటిని పడవేసింది దేవుడే. వాటిని ఎందుకు పడవేశాడో ముందు సంగతుల్లో తెలుసుకుందాం. వాడు
వాడు ఏం చేస్తున్నాడు? వాడు చెడిపోయిన వాడు గనుక నరులను వశపరుచుకుంటున్నాడు. నరులని వశపరుచుకుంటున్నాడన్న సంగతి నరునికి తెలియదు. అందుకే ఇక్కడ హబక్కూకు గ్రంథములో ప్రవక్త మాట్లాడుచున్నాడు, నువ్వైతే ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేదివి కదా, కానీ వాడైతే గాళ్ళం వేసి, చేపలను ఎలా పట్టుకుంటారు? గాళ్ళం వేసి ఎర్ర చూపించి, అలా ఎర్ర చూపించి గాళ్ళం వేసి మానవుల్ని పట్టుకుంటున్నాడు. ఎర్ర అనగా స్త్రీ, లేకపోతే డబ్బు, లేకపోతే త్రాగుడు సీసా, లేకపోతే తిండి బూతుతనము, లేకపోతే పేరు ప్రతిష్టలు, లేకపోతే అధికారము, లేకపోతే గౌరవము ఈ లోకములో కావాలన్న ఆత్మ మరి ఆ దాహాలు కలిగి వారి కొరకు వారు మరి మనుషుల మీద మనుషులు ఆ దాహాల కొట్టుకొని చస్తున్నారు. అయితే వాడు ఏం చేసి వాడు ఎరచూపెట్టాడు. ఇవన్నీ వెరచూపెచ్చి గుచ్చి లాగి వాడు గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు చిక్కించుకొని వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. ఒక చేపను ఒక మనిషి ఎలా ఎర్రవేసి లాక్కొని గుచ్చి లాక్కొని ఆ వలలో వేసుకొని సంతోషపడతాడు, అలాగే సైతాను కూడా మానవుల్ని వాడు ఎర చూపించి గాలం వేసి ఎర చూపించి గుచ్చి లాగి వాని వలలో వేసుకుని వాడు సంతోషపడుతున్నాడు. కావున ఈ వలలో ఉన్నవాడు అనుకుంటున్నాడు, కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. ఈ వలనే మంచిదిలే, ఇక్కడనే పుష్టి ఉందిలే, ఇక్కడే మాకు భోజనం ఉందిలే అని వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకు బలులు అర్పిస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. అయితే అది మానవునికి తెలియదు, కానీ వాడు మాత్రం దిమ్మరిస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త హబక్కూ అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? తండ్రి దేవుణ్ణి బలులు అర్పిస్తున్నాడు కదా నరుడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు కదా, వాడు ఎల్లప్పుడూ తన వల్ల నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? ఇలాగే జరుగుద్దా అని ప్రవక్త హబక్కూ అడుగుతున్నాడు తండ్రిని. కానీ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఏమి చెప్పునో అని గోపురం మీదకి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇది తర్వాత మనము వచ్చే నెక్స్ట్ యొక్క వీడియోలో మాట్లాడుకుందాము. కానీ ఇక్కడ ఏంటంటే మానవుడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి అండి. మానవుడిని వాడు చెరపట్టుకొని పోతున్నాడు. కానీ చెరపట్టుకొని పోతున్నాడు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో, వాళ్ళ పరిస్థితి ఏమైనదో ఒకసారి సామెతల్లోకి వెళ్ళిపోదామండి మనము. సామెతలు 24వ అధ్యాయము 11వ వచనములో ఏమని ఉందంటే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రభు మనని అడుగుతున్నాడు. రక్షణ పొందిన వారిని, దేవుని వెలుగులో నడుస్తున్న వారిని, దేవుని మహిమ పొందుకున్న వెలిగింపబడిన వారిని అడుగుతున్నాడు. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించవా, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, చావునకు పట్టబడుతున్నారట మానవుడు, నాశనమునందు పడుటకు జోగుచున్నారట, గూడలాగా జోగుచున్నారు. సృష్టి గురించి కూడా ఒక మాట రాయబడి ఉన్నదని, సృష్టి దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు పాకలాగా, నాశనము కొరకు కూడా పాకలాగా ఊగుచున్నదట. ఈ భూమి అంటే ఇక భూమి కూడా ప్రయాసపడుతుంది. ఎప్పుడు తీర్పు ప్రభువా, మేము ఈ పాపాన్ని భరించలేము, ఈ యొక్క మానవుల గుణములను చూడలేకపోతున్నాము, వారు వ్యతిరేక ప్రజలు, ఇంకా మాకు తీర్పు అనే భూమి కూడా ఊగుతుందంట, అది పాకలాగా. అలాగే మానవుడు కూడా పాపము కోసము, పట్టబడడానికి కోసము, చావడానికి కోసం ఊగుతున్నాడు, జోగుతున్నాడు, పట్టబడుతున్నాడు. కానీ నేను మరణించబోతున్నాను, నేను నాశనం అవ్వబోతున్నానని తెలుసుకోలేక మనుషుల మీద మనుషులకే వ్యతిరేకతలు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఎక్కడ చూసిన గందరగోళాలు, మత గొడవలు, మత అల్లర్లు, అధికార పల్లర్లు, మరి ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికితే దాన్ని బయటికి గుంజి లాగి కొట్టటము, చంపేయటం, ఇలాంటి రకరకాల అల్లర్లు భూలోకములో జరుగుతున్నాయి. కానీ ప్రభు బిడ్డలను అడుగుతున్నాడు, ప్రభువు వారిని తప్పించుము, జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అడుగుతున్నాడు. రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, తప్పించబడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రీతిగా చనిపోతే నిత్యం డైరెక్ట్ నరకమే. మరి ఈయన దగ్గరకు వస్తే
ఈ నాశనం నుంచి తప్పిస్తాడు, చావు నుంచి తప్పిస్తాడు. కనుక చావు నుంచి నువ్వు తప్పించవా అని దేవుని ప్రజలను అడుగుతున్నాడు. దేవుని బిడ్డలు దేవుని తన కోసమే అందుకోసమే ఏర్పాటు చేసుకున్నారు సేవకులను. ఏనాడు అనేక దేవుని బిడ్డలు తన కోసం ఏర్పాటు చేసుకుని నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయమని అడుగుతున్నారు. నశించిపోతున్న ఆత్మ దగ్గరికి వెళ్ళి చెప్పమని అంటున్నాడు. నువ్వు రక్షింపవా, నువ్వు తప్పించవా అని అడుగుతున్నాడు. నరుని చేతిలోనే దేవుడు అధికారం పెట్టి ఉన్నాడు. నరుని ద్వారానే దేవుడు మాట్లాడబోతున్నాడు. అదే నరుని ద్వారా సాతాను కూడా వాడుకోబోతున్నాడు. వాడు వాడుకుంటున్నాడు. అదే నరుణ్ణి చల్లా చెదర చేసి గందరగోళము, వాడి హృదయం అంతా భయంకరమైన ఒక దురస్థితిలోనికి తీసుకుని వెళ్తున్నాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదు. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, చెడు చేయాలనే ఆలోచనలు, రకరకాల మానవ స్వభావాలు మారిపోతున్నాయి. దాని వెనకాల కారణం సాతాను హస్తం. కానీ మానవునికి తెలియదు. తెలియని దానిని చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నానని ఆలోచించలేకపోతున్నాడు. కానీ అది ఎవరైనా ఈ జోగుచున్నవారు, నాశనమునకు పట్టబడుతున్నవారు రక్షణ పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఈ యేసయ్య మాత్రమే రక్షించగలడు. ఆయన రక్తం నీ కోసం పెట్టాడు. దినమెల్లా చేతులు చాచి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే విడుదల, ఆయన దగ్గరకు వస్తే విమోచన, ఆయన దగ్గరకు వస్తే చావు నుండి విడుదల, ఆయన దగ్గరకు వస్తే నాశనం నుంచి విడుదల. జోగుచున్న నీవు కూడా విడుదల పొందుకుంటావు. కనుక ఈ లోకము జోగుచున్నది, ఈ లోకము చావునకు పట్టబడుతున్నది. ప్రతి మానవుడు చావునకు వెళ్ళిపోతున్నాడు. ప్రతి మానవుడు కూడా జోగుతున్నాడు. కనుక నాశనానికి వెళ్ళిపోతుంది. చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నదని యెషయా 60 అధ్యాయములో ఇక్కడ చూడండి 2వ వచనములో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని వాక్యం ఇక్కడ రాయబడి ఉందండి. చూడుము భూమిని చీకటి కమ్మేస్తుంది. చీకటి కనుక చీకటే ఉంది అనుకుంటే కటిక చీకటి వచ్చేస్తుంది. దినము ఏమైపోతుంది, కట్టిక చీకటిలోకి లోకం వెళ్ళిపోతుందండి. చీకటిలో ఉన్నవానికి వెలుగు కనబడుతుందా? గుడ్డివాడికే తో చూపించగలుగుతారా? వాడికి కళ్ళే లేవు, వీడికి కళ్ళు లేవు, ఇద్దరు కలిసిపోతున్నారట. వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఇద్దరు గుడ్డివారే పోయి గుంటలో పడిపోతారు. కనుక చీకటిలో నీవు ఉన్నావు, కానీ చీకటిలో నీకు కనపడదు. లోకము అసలే కటిక చీకటి కమ్ముకుంటుంది. కటిక చీకటిలో అస్సలే చిక్కదనము చీకటి అస్సలు ఏమీ కనపడదు. కనుక ఈ చీకటి పోవాలి అంటే, ఈ చీకటిలోంచి విడుదల పొందాలంటే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది అని వాక్యం సెలవిస్తుందండి కింద. మరి నీ మీద ఆయన మహిమ కనపడుచున్నది. ఆ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన ఉదయించు సూర్యుడు. సూర్యుని నుంచి వచ్చు కిరణాలు వెలుగు చంద్రునికి కలగడం ద్వారా చంద్రుడు వెన్నెలనిస్తాడు అన్న సంగతి మనకు తెలిసినదే. కనుక వెలుగు నీ మీద ఉదయిస్తుంది. ఆయన నీతి సూర్యుడు. ఆ సూర్యుడిని కలగజేసింది యేసుక్రీస్తేనండి, దేవుడే. ఆయన సృష్టినంతా కలగజేసి రాత్రి వెలుగు కమ్మని చెప్పాడు, పగటికి వెలుగు కమ్మని చెప్పాడు. రాత్రికి వెన్నెల జ్యోతి, పగలికి సూర్యుడు, 2 జ్యోతులను కలగజేశాడు. అది ఆదికాండములో 1వ అధ్యాయంలో మొదటి వచనాలు చదువుతుంటే మీకు తెలుస్తుంది. మొదటి అధ్యాయములు రాయబడి ఉందండి. కనుక ఆ వెలుగు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఆయన వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకములో ఉండెను. లోకము ఆ వెలుగును గ్రహించటం లేదని అక్కడ స్పష్టంగా రాయబడ్డది. ఆయనే వెలుగు లోకానికి, ఆయనే రక్షకుడు, ఆయనే అభిషక్తుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ వెలుగు యొద్దకు వచ్చువారు చీకటిలో నుంచి విడుదల పొందుతారు, వెలుగులో నడుస్తారు. లేదంటే నీకు ప్రొటెక్షన్ లేదు, నీ కాపుదల లేదు. ఈ జోగుచున్న లోకము నాశనముకై పట్టబడుతున్న లోకములోకి ఉన్నావు. ఇక్కడ నీకు క్షేమము కలగాలి అంటే, నీకు రక్షణ కలగాలి అంటే, మరణం నుంచి తప్పించబడాలి అంటే, లేదంటే జోగుచున్న నీవు సరిగ్గా నిలబడాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడాలి. క్రీస్తు దగ్గరికి రావాల్సిందేనండి వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు 61వ వచనములో నీకు వెలుగు వచ్చినది లెమ్ము అంటున్నాడు. తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.
లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. నువ్వు లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, ఆయన ఉదయ కాంతికి నిన్ను రమ్మంటున్నాడు. ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తే వెలుగు వలె ఉంటావు. వెలుగు చీకటిలోనికి వెళ్ళినప్పుడు చీకటి పారిపోతుంది, చీకటి కనపడదు. వెలుగు చీకటిలోకి వచ్చినప్పుడు కనుక నువ్వు వెలుగై ఉన్నావు అంటున్నాడు. ఈ భూలోకానికి నువ్వు వెలుగై ఉన్నావని మత్తయి సువార్త 6వ అధ్యాయములో చెప్పబడిందండి. లోకానికి నీవు వెలుగు అని. మరి వెలుగులాగా జీవించాలండి, ఉప్పు వలె జీవించాలండి, వెలుగులోనికి రావాలండి. వెలుగులోనికి వస్తే చీకటి ఏంటో నీకు అర్థమైపోతుంది, చీకట్లో ఉన్నటువంటి దూరవస్థత అర్థమైపోతుంది. కనుక దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మరొక విషయం మాట్లాడుతున్నాడు. మరి ఈ వెలుగునకు పట్టబడిన వారు వారు బ్రతుకుతారట. కనుక ఆ వెలుగులోకి వచ్చి, ఆ సూర్యుని వెలుగులోకి వచ్చి ఆ వెలుగును మీరు పొందుకుంటే నిత్యము జీవిస్తారు, దేవునితోనే ఉంటారు. కనుక మరి ఇక్కడ రాయబడిందండి 61 యెషయా గ్రంథములో, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు మరి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే నలిగిన హృదయమా దృఢపరచబడతావు, చెరలోనున్న హృదయమా నీకు విడుదల కలుగుతుంది, బంధింపబడినావా నీకు విముక్తి కలుగుతుంది. ఆయన దగ్గరికి వస్తేనే అది జరుగుతుంది. ప్రభువుకి యెహోవా ఆత్మ నీ మీద వచ్చి ఉన్నది. కనుక నీ మీద ఆయన ఆత్మ ఉండి నడిపించాలంటే దేవుని దగ్గరికి రావాలండి. ఈ లోకపు దురాత్మలు ఉన్నాయి, ఆ దురాత్మ ఉంటే పాపానికి నడిపిస్తుంది, ఆ ఆత్మ ఉన్నప్పుడు చెడుకు నడిపిస్తుంది. ఆ ఆత్మ ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నావో తెలియనటువంటి పరిస్థితిలోకి నడిపిస్తుంది. ఏ ఆత్మ కావాలి? ఈ లోకములో ఉన్న దురాత్మ కావాలా, దేవుని ఆత్మ కావాలా? వెలుగు కావాలా, చీకటి కావాలా? నువ్వే కోరుకో. వెలుగు కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి, చీకటి కావాలంటే లోకంలో సైతాన్ ఉన్నది, ఆ చీకట్లో నువ్వు జీవించి చావునకు పట్టబడతావు, మరణమునకు దగ్గరగా ఉన్నావు, జోగుచున్నట్టు ఉన్నావు, నువ్వు చావునకు పట్టబడినట్టున్నావు. ఎప్పుడు పట్టుకొని పోద్దో తెలియదు, ఎప్పుడు జోగుతున్న నీవు పడిపోతావో తెలియదు. అటువంటి చివరి అంచుల్లో ఉన్నావు. జనములు అల్లరి రేపుచున్నారు, జనముకి ప్రేమ లేదు, మానవత్వం నశించిపోతుంది, ప్రేమ పోయింది. వాక్యం సెలవిస్తుంది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని. అలాగనే జరుగుతుంది. అక్రమం విస్తరిస్తుంది. అక్రమం అనగా స్వార్థము, స్వేచ్ఛ, ఇష్టానుసారంగా జీవించటము, భయం లేకుండా బ్రతకటము, నేనే అనడము, ఇలాంటి అన్ని చేకూర్చుకొని మనిషిని ప్రేమించలేకపోతున్నాం. కానీ దేవుడు యేసు ప్రభు ఒప్పుకోవట్లేదండి. నిన్ను వలన పొరుగు అని ప్రేమించమంటున్నాడు. మీరందరూ సహోదరుల వలె ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలంటున్నారు. మీరందరూ కలిసి నా ఎద్దుకు రండి అని అంటున్నారు. మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ ఈయన దగ్గరికి వస్తే బ్రతుకుతాం, జీవిస్తాం, నిత్యరాజ్యం ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకుంటే ఆయన రక్తంతో కడుగుతాడు. ఆయన నీ పాపములన్నీ ఆయన మోసాడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కనుక ఈ లోకంలో ప్రొటెక్షన్ లేదు, క్షేమం లేదు, రక్షణ లేదు. ఎవరిని చూసినా మోసం, ఎక్కడ చూసినా మోసం, అపనమ్మకం ఉన్నది. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఈ యొక్క చిన్న వీడియోను సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. దేవుడు దీన్ని దీవించునుగాక. సబ్స్క్రైబ్ కోసము కాదండి నేను చేసేది, దేవుని మాటలు మీ అందరికీ వినపడాలని, అనేకులకి ఇది తెలియాలని. కానీ దేవుడే దీన్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మన దేశాన్ని, మన రాష్ట్రాలని దేవుడు దీవించునుగాక. మంచి వాతావరణం మనకు అనుగ్రహించి అందరూ ఆరోగ్యంగా దేవుడు ఉంచునుగాక. మన దేశాన్ని, దేశ నాయకులని దేవుడే రక్షించి నడిపించునుగాక. ఆమేన్.